నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాబా రామ్దేవ్ పేరు వినని వాళ్ళు ఉండరు. అదేవిధంగా ఆయన పతంజలి ఆయుర్వేదిక్ కంపెనీ పేరు కూడా వినని వాళ్ళు ఉండరు. ఈ మధ్య ఈ బాబా రామ్దేవ్ మీద, తర్వాత ఇంకొక మహారాజు మీద, ఆచార్య బాలకృష్ణ మీద కోర్టు దిక్కన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి పిటిషన్ పెట్టారు సుప్రీంకోర్టులో. ఎందుకంటే వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఆ అడ్వర్టైజ్మెంట్లో తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. కాబట్టి ఇది స్పెసిఫైడ్ ఇన్ ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954 అనుసరించి వీళ్ళు దీనికి విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చారు. మా మందు వాడితే అన్ని జబ్బులు నయమైపోతాయి అని ఈ చట్టం ద్వారా వీళ్ళు కోర్టు ధిక్కరణ చేశారు. కాబట్టి వీళ్ళ మీద కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి పిటిషన్ పెడితే ఇద్దరు కూడా బాబా రామ్దేవ్, ఆ తర్వాత ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో పర్సనల్గా ఎపేర్ అయ్యి మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అని పర్సనల్గా సెల్ఫ్ అఫిడవిట్ వేసి క్షమించమని అడిగారు. ఈ వ్యాపార ప్రకటనలు తప్పుగా ఇచ్చాము, పొరపాటు అయిపోయింది అని చెప్పేసి క్షమించమని వేడుకున్నారు. ఇది మళ్ళీ వాయిదా పడింది. ఇట్లా దీనివల్ల మనకు తెలిసేది ఏంటి, ఎవరైనా సరే ఇటువంటి ప్రకటనలు చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి మీరు ఫేస్ చేయాల్సిందే, పనిష్మెంటు, కోర్టు చుట్టూ తిరగాల్సిందే, కోర్టు ధిక్కరణ చేసినట్టుగానే భావిస్తారు అని ఈ ఫ్రెష్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు బాబా రామ్దేవ్, పతాంజలి ఆయుర్వేద కంపెనీ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ పైన వేసిన కంటెంప్ట్ ఆఫ్ కోర్టే దీనికి నిదర్శనం.